నర్సన్నపేట మండలం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న బర్మా కాలనీ అండి. ఇది బర్మా కాలనీలో గత 6-7 నెలలుగా లైట్లు లేక ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పంచాయతీ అధికారులకి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. పంచాయతీ బుక్లో లెటర్లు పెట్టిన కంప్లైంట్ రాసినా సరే నేటి వరకు అధికారులు పట్టించుకోలేదు. ఇదే విషయంపై నేను 4-5 సార్లు కంప్లైంట్ చేశాను పంచాయతీ వాళ్ళకి. గోవిందని ఎలతకరతని కూడా చెప్పాను, ఏఈ గారికి కూడా చెప్పాను. ఏఈ గారు ఏమన్నారంటే పంచాయతీ ఈఓ లెటర్ పెడితే నేను తక్షణమే వేస్తానని చెప్పారు. నేటి వరకు పంచాయతీ ఈఓ పట్టించుకునే దృశ్యం అండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు స్థానికంగా, వాళ్ళు చూడండి ఏం చెప్తున్నారు. అమ్మా ఇక్కడ ఎన్ని రోజులు పెట్టి లైట్లు లేవు మీకు ఇక్కడ చెప్పండి. 6 నెలల నుంచి చూడండి, ఇక్కడ 6 నెలల నుంచి లైట్లు లేవు అని చెప్తున్నారు ఇక్కడ పిల్లలు. ఈ చీకటి చూడండి, ఇటు పక్క చూడండి, ఈ చీకటి చూడండి. ఈ చీకటిలో పాములు ఏమైనా భయం, దొంగల భయం ఒకటి ఉంటుందని నిత్యం ఇక్కడ ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు. గత 6-7 నెలలుగా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు వీళ్ళకి లైట్ల కోసం లక్షల్లో బిల్లులు పెడుతున్నారు. కానీ ఎందుకు వీళ్ళకి లైట్లు వేయించట్లేదని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, పొలయ పన్నులు కట్టించుకుంటున్నారు, ప్రతి ఒక్క పన్నులు కట్టించుకుంటున్నారు, లైట్ పన్నులు కూడా కట్టించుకుంటున్నారు. కానీ వీళ్ళకి వీధిలో చీకటిగా ఉందంటే కనీసం పట్టించుకోని అధికారులు. మీరు చెప్పండి అమ్మ, ఎవరో ఒకరు వచ్చి చెప్పండి. మీ సంస్థ ఎన్ని రోజులు పెట్టిన లైట్లు చెప్పండి. డిసెంబర్ నెల నుంచి చెప్పమ్మా, చెప్పండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారమ్మా? 100 సార్లు ఫోన్ చేశారు. పంచాయతీ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎంత ఏం చెప్పారు వాళ్ళు? కరెంట్ ఆఫీస్కి సంబంధం ఉన్నా మీద పంచాయతీ ఈఓ లెటర్ పెడితేనే చేస్తామని చెప్తున్నారు, కానీ చేయట్లేదు. ఈఓ గారు కూడా కలిశారు. ఇది పరిస్థితి అండి. ఇక్కడ నర్సన్నపేట మండలం బర్మా కాలనీలో ఇక్కడ ఎలా ఉందంటే ఒక అడవిలో తలపిస్తుంది ఇది ఈ ప్రదేశం. పంచాయతీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని ఇక్కడ లైట్ లేపించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఒక ఫోటో తీసి చెప్తాను, పేపర్ నుంచి ఒక ఫోటో.